హాయ్ సార్. హాయ్ అమ్మా. మొన్న మీ 'విడుదల 2' మూవీ చూసాం. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీరు అనుకున్నంత రేంజ్‌లో అది సక్సెస్ అయిందా సార్? అంటే కమర్షియల్‌గా వచ్చేసరికి సినిమా అయితే అందరూ బాగుందన్నారు. మంచి అప్లాజ్ వచ్చేసింది. మంచి సినిమా చేశారనేటువంటి మంచి పేరైతే మాకు దక్కింది. కాకపోతే రెవెన్యూ పరంగా ఏదైతే మేము ఊహించామో అంత రెవెన్యూ అయితే మాత్రం మాకు రీచ్ అవ్వలేదు. ఓకే. ఫైనల్‌గా మంచి సినిమా తీసామన్నటువంటి తృప్తి అయితే మాత్రం మిగిలింది. ఆహా! ఇప్పుడు ఈ 'ఐడెంటిటీ' మూవీ గూడా మనం ఇక్కడికి డబ్ చేస్తున్నట్టే కదా సార్ ఈ మూవీని. అండ్ 'విడుదల' గూడా అలా డబ్ చేసినట్టు. ఎందుకు అంటే మీరు ఎక్కువగా డబ్బింగ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టడానికి ఏమన్నా స్పెషల్ రీజన్ ఉందా? అంటే డబ్బింగ్ మూవీస్ మీద స్పెషల్ అవే చేయాలి అట్లేం లేదు. మా ఆల్రెడీ ఓన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మేము 'గుర్తుందా శీతాకాలం' కొన్ని ఫైనాన్స్ చేసాం. కొన్ని సినిమాకి 'రంగమార్తాండ' లాంటి సినిమాలను కూడా ఫైనాన్స్ చేసి బయటికి తీసుకొచ్చాం. నెక్స్ట్ పోతే ఇప్పుడు 'శ్రీ రాజా' వారు ఎన్టీఆర్ గారి బావమరిది సినిమా వేగేశ్వర సతీష్ గారి దర్శకత్వంలో వస్తుంది. నెక్స్ట్ మంత్లో రిలీజ్కి ఉంది. ఈ కాక మళ్ళీ మా ఇంకో 3 సినిమాలు ప్రొడక్షన్లోకి వెళ్తున్నాయి. సో మా ఓన్ ప్రొడక్షన్తో పాటు ఏదైనా సరే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి సినిమా అంటే అందరికీ తెలిసినటువంటి నోన్ ఫేసెస్ కనుక ఉంటే డెఫినెట్గా మన ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనుకున్న ప్రతి సినిమాని కూడా రిలీజ్ చేసేసి దాని మీద కూడా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. సో రెవెన్యూ వస్తుంది అనుకోని ప్రేక్షకులకి మనం మంచి సినిమాని అందిస్తున్నాం అనే ఫీల్ కనుక జనరేట్ అయితే ఆ సినిమాలు కూడా చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఇలాంటి వేరే లాంగ్వేజెస్‌లో వచ్చిన మూవీస్‌ని మన తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి మూవీస్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు సార్? అంటే ఇప్పుడు మీరు 'విడుదల' చూసినా, లేకపోతే 'ఐడెంటిటీ' చూసినా, 'రంగమార్తాండ' చూసినా మీ సెలెక్షన్ చాలా టిపికల్‌గా ఉంది. సో అండ్ చాలా పిక్కీ కూడా ఉంది. మీరు ఎలా చూస్ చేసుకుంటారు సార్ ఈ మూవీస్‌ని? అంటే ఇలా అలా అనేం పర్టికులర్ ఇదేం లేదు. అంటే అది ఆ సినిమా ఫస్ట్ మాకు నచ్చిందంటే డెఫినెట్గా ఇది పబ్లిక్ నచ్చుతుంది అనేటువంటి ఒక సెన్స్ తోటి ప్లే చేస్తున్నాం. సో దాని ప్రకారంగా ఇది డెఫినెట్గా ఇది పబ్లిక్ రీచ్ అవుతుంది అనుకున్నటువంటి ప్రతి సినిమాని టచ్ చేస్తున్నాం. పబ్లిక్ ముందుకు కూడా తీసుకొస్తున్నాం. అంటే ఇది సంక్రాంతి తర్వాత ఈ టైంలో వచ్చుంటే ఇది ఇక్కడ కూడా చాలా హిట్ అవుతుండే. కానీ 24th అంటే మళ్ళీ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతే అందరూ బిజీ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఇది కలెక్షన్ పరంగా ఏమన్నా 'విడుదల 2'లా అయ్యేలా ఛాన్స్? అసలు జనరల్గా ఏంటంటే అమ్మ సినిమా కనుక ఏ సినిమా అయినా సరే ఏ టైంలో రిలీజ్ చేసినా అది సినిమా కనుక బాగుండి నచ్చింది అంటే దానికి మామూలుగా స్కూల్స్ అని కానీ ఇట్లా అని కానీ ఏం లేదు. పబ్లిక్ ఏంటంటే ఆ సినిమా పిచ్చోళ్ళు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఏ సినిమా వస్తుంది ఏది చూడాలి అనేటువంటి ఆ ఇదిలో ఉంటారు. అది ఏదైనా అట్లాంటి మీరు అన్నట్లుగా కనుక ఉంటే అది ఏదైనా 10% ఆ వేరియేషన్ ఉంటుందేమో తప్పితే మామూలుగా స్టూడెంట్సే కాకుండా మిగతా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అన్ని వ్యాపారాలు చేసేవాళ్ళు, అన్ని సగటు ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులు అందరూ కూడా ఉంటారు కదా వాళ్ళతో పాటు ఇది చేసుకుంటే. సో ఆ టైంలో మనం రిలీజ్ చేసే సినిమాని బట్టి దీన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా January 24th మంచి ఇదిగానే రీచ్ అవుతుందనే ఉద్దేశంతో 24th రిలీజ్ చేస్తున్నాం. ఈ మూవీ ఇక్కడ మంచి సక్సెస్ ఎలా అయితే తమిళ్‌లో, మలయాళంలో ఎలా అయితే సక్సెస్ అయిందో మీకు ఇక్కడ కూడా మంచి మీకైతే చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.